అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఓకే. పాకిస్తాన్ గురించి ఒకసారి మాట్లాడదాము. పాకిస్తాను ఇప్పుడు ఏదైతే ఉందో, ఆ పాకిస్తాన్ భవిష్యత్తులో 2 ముక్కలుగా అంటే 2 దేశాలుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయా అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి గారి మాటలు అవుననే చెప్తున్నాయి. ఏంటా మాటలు అసలు ఏం మాట్లాడారని ఆయన చూస్తే, ఆయన ఇవాళ ఢిల్లీలో ఒక మీటింగ్‌కి అటెండ్ అయ్యారు. ఆ ఢిల్లీలో మీటింగ్‌కి అటెండ్ అయ్యి ఆయనేం జెప్పారంటే, బోర్డర్స్ క్యాన్ చేంజ్ అని జెప్పి ఒక మాట మాట్లాడారు. అసలు ఈ బోర్డర్స్ క్యాన్ చేంజ్ అనే మాట ఆయన ఎందుకు మాట్లాడారు? అసలా మీటింగ్ ఏంటి? ఇది నిజంగా అధికారిక ప్రకటన? లేదంటే సాంస్కృతిక ప్రకటన? ఆ మాటకి అర్థం అధికారికంగా నిజంగానే బోర్డర్స్ క్యాన్ చేంజ్ అంటే వార్‌కెళ్తున్నారా? లేదంటే ఆయన క్యాజువల్‌గా ఆ మీటింగ్‌ని ఉద్దేశించి ఆ మాట మాట్లాడారా? అనేది ఒకసారి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే కొంచెం హిస్టరీలోకెళ్దాం మనం. చరిత్రని వెనక్కి తిరిగి చూస్తే ఒక్కసారి 1947లో మనకి భారతదేశం, పాకిస్తాన్‌గా 2 దేశాలుగా విడిపోయిన తర్వాత, ఇక్కడ పాకిస్తాన్‌లోకి సింధు, సింధు భాగం ఏదైతే ఉందో అది పాకిస్తాన్‌లో కలిసింది. యాక్చువల్‌గా ఈ విభజనలో 1947 విభజనలో సింధు ప్రజలు అక్కడ ఉన్నటువంటి సింధు ప్రజలకి పాకిస్తాన్‌లో కలవడానికి ఇష్టం లేదు. బట్ అక్కడ ప్రాంతం ఏదైతే బోర్డర్స్ గీసుకున్నామో, ఆ బోర్డర్స్ ప్రకారం ఆ సింధు ఏదైతే ఉందో, అది పాకిస్తాన్‌లో కలవాల్సినటువంటి అవసరం వచ్చింది. పాకిస్తాన్‌లో కలిసిపోయింది. అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి సింధు ప్రజలు ఏమని కోరుకుంటున్నారంటే, మాకొక స్వతంత్ర దేశం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అంటే పాకిస్తాన్ నుంచి మేము విడిపోయి సెపరేట్‌గా మాకొక దేశం కావాలి. సింధు దేశం కావాలి అని చెప్పి అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు అక్కడ ప్రజలు సింధు దేశం కావాలని కోరుకుంటున్నారంటే, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి దక్షిణ భాగం ఏదైతే ఉందో, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి దక్షిణ భాగం ఏదైతే ఉందో సింధు ప్రావిన్స్, అక్కడ ఉన్నటువంటి కరాచీ గాని, అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ గాని, అక్కడ ఉన్నటువంటి లక్నాపూర్ గాని, ఇయన్నీ సింధు ప్రావిన్స్ కింద వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా, మొహంజోదారో లాంటి నాగరికతలు అక్కడి నుంచే వచ్చాయి. సింధు నది, అలాగే సూఫీ సంగీతం ఇదంతా సింధు భూభాగంలో నుంచే బయటకొచ్చింది. సో, అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మా సింధు జాతి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి జాతి అని చెప్పి వాళ్ళు భావిస్తా ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళకి స్వతంత్ర దేశం కావాలని పర్టిక్యులర్‌గా ఎందుకు అడుగుతున్నారంటే రీజన్ ఏంటంటే, పాకిస్తాన్‌లో చాలా భూభాగం గాని, ఆర్థికం గాని, ఏదైనా గాని మోస్ట్‌లీ ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏదైతే సింధు ప్రావిన్స్‌లో ఉన్నటువంటి వనరుల వల్లే పాకిస్తాన్ యొక్క ఆర్థిక శక్తి నిలబడుతుందని చెప్పడానికి చాలా అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక శక్తి బలంగా ఉంది అంటే దానికి కారణం సింధు ప్రావిన్సే. ఎందుకంటే అక్కడ కరాచీ ఎయిర్‌పోర్టు, ప్లస్ అక్కడ గ్యాస్ నిక్షేపాలు గాని, తర్వాత జలవనరులు గాని ఇయన్నీ అక్కడ సింధు నది గాని, ఇయన్నీ సింధు ప్రావిన్స్‌లోనే ఉన్నాయి. కానీ ఈ సింధు ప్రజలకి పాకిస్తాన్‌లో ఇవ్వాల్సినటువంటి గౌరవం దక్కట్లేదు. ఎందుకంటే అక్కడ మామూలు ఉద్యోగాల్లో గాని, స్థానిక ఉద్యోగాల్లో గాని, ప్రభుత్వ ఉద్యోగాల్లో గాని సింధు ప్రజలకి అక్కడ ప్రాధాన్యత అనేది ఇవ్వటం లేదు. సో, ఈ కారణం చేత వాళ్ళకి 1970 నుంచి ఈ రోజు వరకు అంటే దశాబ్దాల తరబడి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. మాకు సెపరేట్‌గా కావాల్సిందే, మా స్టేట్ మాకు సెపరేట్‌గా కావాల్సిందే అని స వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ వాళ్ళకి సెపరేట్ స్టేట్ ఇచ్చేసేస్తే, పాకిస్తాన్ కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయినట్టే. ఎందుకంటే మెజారిటీ పార్ట్ ఏదైతే ఉందో, పాకిస్తాన్‌కి బలంగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఇచ్చేటువంటి మెజారిటీ పార్ట్ ఏదైతే ఉందో, అది పక్కకెళ్ళిపోతే ఇంక పాకిస్తాన్ శూన్యం, జీరో అయిపోతుంది. అందుకని పాకిస్తాన్ గవర్నమెంటు అక్కడ ఖచ్చితంగా ఏదైతే ఉద్యమం ఉందో, ఆ ఉద్యమాన్ని అణగదొక్కి పైకి లెగనీయకుండా చాలా వరకు ఆపుతున్నారు. అయితే ఈరోజు 'రాజ్‌నాథ్ సింగ్' గారు చేసినటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్సు మళ్ళీ ఈ చర్చకి తెరలేపిందనమాట. ఎందుకంటే ఆయనేం మాట్లాడారంటే, అసలు ఆయనెళ్ళినటువంటి మీటింగ్ ఏంటి? సింధు సమాజ్ మీటింగ్ అని చెప్పి ఢిల్లీలో జరుగుతుంది. ఈ ఢిల్లీలో ఆయన ఈ సింధు సమాజ్ మీటింగ్‌కి అటెండ్ అయ్యి ఆయనేం చెప్తున్నారంటే, అక్కడ సింధు ప్రజలు భారతదేశానికి దూరమైనా గానీ, భారతదేశం యొక్క నాగరికతకి, భారతదేశానికి చాలా దగ్గరమైనటువంటి వాళ్ళు. భారతదేశానికి కూడా సింధు నాగరికత అంటే చాలా అత్యంత మక్కువ అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. అలాగే
మనం సింధు ప్రాంతం అనేది ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నా, అక్కడ ప్రజలు భారత్‌నే కోరుకుంటున్నారు. భారత్‌లో ఉండడానికే కోరుతున్నారు. విభజనకి ఆ టైంలో ఇష్టపడలేదు అని చెప్పి ఆయన ఈ కామెంట్ కూడా చేశారు. ఇంకొక ముఖ్యమైన కామెంట్ ఏంటంటే, ఏమో సింధు ప్రాంతం భవిష్యత్తులో భారతదేశంలో కలిసిపోవచ్చేమో! బోర్డర్స్ క్యాన్ చేంజ్ అని చెప్పి మాట్లాడారు. సో, ఇక్కడికి ఈ మాటలకి నిజంగా రాజకీయ పరంగా గానీ, చరిత్ర పరంగా గానీ, ప్రపంచ అంతర్జాతీయ పరంగా గానీ, ఈ మాటలు నిజంగా చాలా హాట్ టాపిక్ అయిపోయినియి. ఆయన అంత క్లారిటీగా అంటే ఒక డిఫెన్స్ మినిస్టర్, ఒక దేశం యొక్క డిఫెన్స్ మినిస్టరు ఈ మాట మాట్లాడారు అంటే, ఎనకాల ఏమన్నా గ్రౌండ్ వర్క్ ఏమన్నా జరుగుతుందా ఏంటా అని చెప్పి అనలిస్ట్‌లు, నిపుణులందరూ ఎతుక్కుంటున్నారు. ఏం జరుగుతుందా ఏంటా అని. మేబీ నిజంగా ఆయన ఈ మాటలు అనటానికి అర్థం ఏంటంటే, అక్కడ సాంస్కృతికంగానే మాట్లాడారు గానీ, ఆయన అఫీషియల్‌గా ఎటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదక్కడ. ఇది అధికారిక ప్రకటన అయితే ఏం కాదు. ఓన్లీ అక్కడ ఆయన మీటింగ్‌లో ఉన్నటువంటి ఆ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు తప్ప, పర్టిక్యులర్‌గా వార్ జోన్ అనే పాయింట్‌లో అసలు ఈ స్టేట్‌మెంట్ అనేది చెయ్యలేదు. సో, ఇక్కడ చాలా ఎమ్మటే ఈ స్టేట్‌మెంట్ పాస్ అవ్వంగానే అక్కడ పాకిస్తాన్ నుంచి ఎమ్మటే స్ట్రాంగ్ అసలాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆటోమేటిక్‌గా లిటరల్లీ చొచ్చుపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఈ ఈ ఈ నిజంగా చరిత్రను తిరగరాస్తున్నారా ఏంటి మీరు అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఆలోచించుకోండి వాళ్ళెంత భయపడిపోయారో ఒక్కసారి. ఇక్కడ కానీ భారతదేశం మొదటి నుంచి ఏం చెప్తుందంటే, పొరుగు దేశాల యొక్క గొడవల్లో గాని, అంటే వాళ్ళ గొడవల్లో మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వాల్వ్ కాము ఎప్పటికి అని చెప్పి మొదటి నుంచి భారతదేశం ఒకటే స్టాండ్ మీద నిలబడింది. వాళ్ళ గొడవలు వాళ్ళిష్టం. వాళ్ళు ఇంటర్నల్‌గా ఏం గొడవలు ఉంటున్నాయనేది వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఇమాజిన్ మన భారతదేశంలో గొడవలేమైనా ఇంటర్నల్‌గా మనకేమైనా గొడవలు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ తొంగి చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోం గదా! అలాగే మనం కూడా ఒకటే స్టాండ్ మీద ఉంటాము. భారతదేశం ఎప్పుడూ అలా చేయదు. భారతదేశం ఏం స్టాండ్ మొదటి నుంచి స్టాండ్ ఏంటంటే, వాళ్ళ ఇంటర్నల్ గొడవలు ఏవైతే ఉన్నాయో అయి వాళ్ళకి సంబంధించినవి. మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి మనకేం సంబంధం లేదు అని చెప్పి మొదటి నుంచి ఇదే స్టాండ్ మీద భారతదేశం ఉంది. సో, ఇప్పుడు ఈ కామెంట్స్ అంటే ఈయన 'రాజ్‌నాథ్ సింగ్' గారి కామెంట్స్ నిజంగా చాలామంది సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతుందంటే, వార్ జోన్‌కి స్టార్ట్ అవుతుందా ఏంటి అని చెప్పి చెప్తున్నారు. మేబీ అలా అసలు అలా జరిగే అవకాశం అయితే ఏం లేదు. కానీ కొంత ఈ మాటలకు అర్థం అంటే అండర్ గ్రౌండ్ ఆయన అర్థం ఏంటో మరి ఆయనకే తెలియాలి. మేబీ నిజంగా భారతదేశం ఒక స్టెప్ ముందుకు వెళ్తుందా అంటే చూడాలి. సో, మీకు కూడా ఈ విషయం గురించి ఇంకేమైనా తెలిస్తే కామెంట్స్ చెప్పండి. కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.